బామరుదులు అంటే జోగాడు బాగాడు తప్పదు ఇక మాకు అనాల్సిందే. నువ్వు మా ముఖ్యమంత్రి నోటు కోసం మాట్లాడుతూ మేమెందుకు కూకుంటాం మీరు? మా సీఎం రేవంత్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీని అంటావా? ఎట్లా అంటావు నువ్వు? నేనంటే కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఎట్లా నీకేం హక్కు ఉంది? తిరుపాల్ రెడ్డి ప్లీజ్ పెట్టాయి. ఏం హక్కు ఉంది చెప్పండి, నేను అడుగుతా. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఇవ్వకపోతే, సారీ తెలంగాణ ఇది కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ అని వస్తుంది. తెలంగాణ ఇవ్వకపోతే చిన్నన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే 40 మంది ఎమ్మెల్యేలతోటి తెలంగాణ కోసం స్టార్ట్ చేసిండు. ఓకే, చిన్నారెడ్డి గారు చిన్నన్నంటే ఓకే. నేనేమంటున్నంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు అట్లా అనొద్దా? తప్పు. కేటీఆర్కి చెప్తున్నా, నేను హరీష్ రావుకి చెప్తున్నా. టూ మచ్ మరి మీరు అట్లా మాట్లాడకండి, పద్ధతి కాదు అది. మీకు అట్లా మాట్లాడే మీకు ఆ రైట్స్ కూడా లేవు. నేనే బెస్ట్ కదా. నేను ఒక స్టాండ్ తీసుకుని ఒకటే స్టాండ్ మీద ఉన్నా. అన్న వీళ్ళు నా పక్క కూర్చొని వీళ్ళకి సంబంధం లేదు. నా స్టాండు చిన్నారెడ్డికి మెట్టు సైకిళ్ళకి సంబంధం లేదు. నా సెల్ఫ్ స్టాండు. నేను అప్పుడు ఇవ్వద్దానా, ఇచ్చినా కూడా ఎందుకు ఇచ్చినా కూడా అన్న నేను. నాది నా స్టాండ్ వేరే, అదిగా నా పర్సనల్ స్టాండ్. అది ఇది పార్టీ స్టాండ్ కాదు అది. కానీ 70 ఏళ్ళ నుంచి అప్పుడు కూడా నేను చాలాసార్లు చూసిన అన్యాయం అయితే అంత. నేను ఒకటే అడుగుతున్నా కేటీఆర్ హరీష్ రావుని, కాంగ్రెస్ ఏం చేసిందని ప్లీజ్ కొంత లైవ్ కోఆపరేట్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా నేను. తెలంగాణ రాష్ట్ర విభజన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చేసిన తర్వాత సోనియా గాంధీ ఇంటికి ఎవరు వేరు? ఫస్ట్ కేసీఆర్, కేటీఆర్, మన్మలతో సహా పోయారు. నేను ఒకటి అడుగుతున్నా, దీనికి జవాబు చెప్పు. 70 ఏళ్ళు కాంగ్రెస్ ఏం చేసిందని నువ్వు అన్నావు కదా, ఇద్దరు బామర్దులు. మరి సోనియా గాంధీ గారి ఇంటికి పోయి ఎందుకు మీరు కాలు మొక్కారు? దానికి జవాబు చెప్పు నాకు. మీరు మైకులలో అసెంబ్లీలలో ఆడిన మాట్లాడుతారు కదా, ఎందుకు పోయి రా? మీరైతే కాంగ్రెస్ కాదు కదా. మీరు మీ ఫ్యామిలీ సోనియా గాంధీ ఇంటికి పోయి ఆమె కాళ్ళు ఎందుకు మొక్కిరు? ఆ ఇంటికి ఎందుకు పోయారు? అంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చిరు కాబట్టే మీరు ఆ ఇంటికి పోయారు, ఆమెకు దండం పెట్టుకున్నారు. నేను తప్పు పడతలేను, పోయిన దానికి తప్పు పడతలేను. మీ కృతజ్ఞతలు చాటుకున్నారు అంతే కదన్నా, మీరు చాటుకున్నారు. నేను మీరు విమర్శిస్తలేదు వాళ్ళ ఫ్యామిలీని, మీరు చాటుకున్నారు, అది ఓకే. కానీ 70 ఏళ్లలో ఏం చేయలేదు అని మీరు మాట్లాడారు కదా, ఆ రోజు ఇంటికి ఎందుకు పోయినా దానికి జవాబు చెప్పాలి కదా. నేను దానికోసం అడుగుతున్నా. అంటే కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర విభజన చేసింది కాబట్టి మీరు మేడం ఇంటికి పోయి దండం పెట్టారు, మర్యాదను ప్రకటించుకున్నారు. ఇదే సాక్ష్యం, ఇదే సాక్ష్యం. ఇక నాగార్జున సాగర్ కట్టిరు, శ్రీశైలం కట్టిరు, మంజరాయణ కట్టు, సింగూరు కట్టిరు అన్న. ఇంకేముందేమో నేను పేరు చెప్పేమన్నా, జూడాల, ఎస్ఆర్ఎస్పి, మన శ్రీరామ్ సాగర్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక నాకు కొంత తెలియదు నాకు. కాబట్టి ఇవన్నీ కాంగ్రెసే కదా అన్ని కట్టింది. ఇది మన రాష్ట్రము, మన దేశంలో ఇన్నని చెప్పాలి. కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి ఇద్దరు బామర్దులు ఇద్దరు బామర్ది అది ఒకసారి సరిపోతుంది మర్యాదకు అంతే. ఒక్కసారి నేను నేను అడుగుతున్నా, ఇక 420 ఎవరు? దీనికి జవాబు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఫస్ట్ ముందు ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడని చెప్పి దళితులు ముఖ్యమంత్రి చేయకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇది 420 కేసు. ఇది చీటింగ్ కాదా? ఇది ఒక కేసు, నంబర్ 1 కేసు. రెండో కేసు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, నువ్వు మోసం చేసినావు.
420 సెకండ్ కేస్. ఫీజు రియంబర్మెంట్ 3016 రూపాయలు ఇస్తున్నావు అంతేనారి. నిరుద్యోగ భృతి నిరుద్యోగ 3016 ఇస్తున్నావు. 3వ చీటింగ్ కేసు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులు సతాయించినావు. ఇదొక 420 కేసు. ఆరోగ్యశ్రీ ఎత్తివేసినావు. ఇదొక 420 కేసు. ఒకే కిస్తీలో 1,00,000 రూపాయలు మాఫీ చేస్తానని 4 కిస్తీల దాకా లాగినవు. ఇదొక చీటింగ్ కేసు. అల్లుడొస్తే ఎక్కడ వండుకోవాలి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ అని ఓట్లాడి వేసుకున్నావు. ఇది చీటింగ్ చేసినావు. ఇదొక 420 కేసు. పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న మీ కుటుంబం మీద ఇదొక 420 కేసు. కేజీ టు పీజీ ఉచిత విద్యుత్ అమలు చేస్తామని చెప్పి 2 సార్లు ప్రభుత్వంలోకి వచ్చినా చేయకుండా మోసం చేసిన ఇది ఇంకొక చీటింగ్ కేసు. 12% మేము 4% ఇచ్చినాం. రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఆ టైంలో మైనార్టీలకు 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా అన్నావు. ఇదొక చీటింగ్ కేసు. దళిత బంధు అందరికి ఇస్తామని చెప్పినవు, ఇవ్వలేదు. ఇదొక చీటింగ్ కేసు. మద్దతు ధర ఇవ్వమని అడిగిన మిర్చి రైతులు ఖమ్మంలో సంఖ్యలు వేసి జైల్లో పెట్టినవు. ఇదొక చీటింగ్ కేసు. 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పినవు. ఇదొక చీటింగ్ కేసు. ఇంటికొక ఉద్యోగం ఇస్తున్నావు. అదొక చీటింగ్ కేసు. మరి ఇప్పుడు ఎన్నైనా ఇప్పటికీ 10 ఏళ్లలో మీరు అధికారంలో ఉండి ఇన్ని అబద్ధాలు ఆడి తెలంగాణ ప్రజలు ఇంత మోసం చేసి ఇంత చీటింగ్ చేసి మీ మీద ఎన్ని చీటింగ్ కేసులు పెట్టాలి? దీనికి సిద్ధమా? నేను దీని మీద కంప్లైంట్ ఇవ్వాలా? ఇస్తే మీ మీద ఇన్ని చీటింగ్ కేసులకు జవాబు చెప్పగలుగుతారా? కోర్టులా ఏమైనా లీగల్గా ఉంటే చూడాలన్నా ఇది ఒకసారి వేయాలి. దీని మీద వేసి కోర్టులో దీని మీద చర్చ పెట్టాలి అన్నా. చూడు ఒక్కసారి, మీరు సీనియర్ కాబట్టి అలా మీరు మాకు అది కూడా ఉన్నారు కదా, క్రమశిక్షణ వచ్చే మీరు అన్న. మీరు అంటే సీరియస్ మ్యాటర్ ఇది. అంతే చెప్తున్నా. ఇది కంప్లైంట్ కోర్టులో వేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి దీని మీద. నేను పార్టీని కూడా అప్పీల్ చేస్తున్నాడు. ఓకే రైట్. ఇన్ని చీటింగ్ కేసులు వీళ్ళ మీద. ఇప్పుడు మేము ఇంకా మాది మొన్ననే పుస్తకం, మొన్ననే సంసారం స్టార్ట్ అయింది మాది. అరే నియమం మినిమం ఫార్మాలిటీస్ కావాలి పెళ్ళైనాక. 40 days ఎన్ని ఉంటాయి ఇంకా? అరే గీ జ్ఞానం కూడా లేదా బామర్దులకి ఇద్దరికి? అరే నియమ పిల్లలకంటే తెలియదు, తండ్రికంటే తెలియదు. కేసీఆర్ గారికి ఎన్ని పెళ్లిళ్ళు చేసిండు పెద్ద మనిషి? కొడుకు పెళ్లి చేసే, 4 ఏళ్ళ పెళ్లి చేసే, ఇంకో సంతాపింత